హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ. ఈ క్యాప్సికమ్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నం, పూరి, చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బాండి తీసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజులో కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి ఫస్ట్ ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్. క్యాప్సికమ్ కర్రీ మామూలుగా ఎక్కువ మంది ఇష్టపడరు కదా, ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికంలో కొన్ని మసాలాలను యాడ్ చేసినట్లయితే చాలా రుచికరంగా వస్తుంది. ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత అందులోని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత 2 టీ స్పూన్ కారము, అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా చిలికిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పెరుగు కర్రీలో వేసినప్పుడు పగుళ్ళు వస్తాయి. కాబట్టి పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత అందులో గ్రేవీకి సరిపడని వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కొంచెం తిక్కుగా రావాలనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా గ్రేవీ కొంచెం తిక్కుగా అయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎప్పుడు చేసుకున్న క్యాప్సికమ్ కర్రీ కంటే ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. స్పైసీగా, టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత దగ్గర పడేంత వరకే ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకుంటే గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం కొత్తగా, టేస్టీగా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.
ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం క్యాప్సికమ్ ముక్కల్ని ముందే ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా, చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. చపాతీ అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.